మహానేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా కౌన్సిలర్ మోదుగు ప్రసాద్ కంటిపూడి యేసు కుటుంబానికి చేయూత. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం టుడే టీవీ రిపోర్టర్ కృష్ణవేణి. తిరువూరు పట్టణ పరిధిలోని 15వ వార్డు ఇందిరా కాలనీలో కంటిపూడి యేసు రిక్షా కార్మికుడు 9 నెలల క్రితం ప్రమాదవశాత్తు డాబా మీద నుంచి క్రిందపడి నడుము భాగం వెన్నుపూస చిట్లిపోయి మంచానికే పరిమితం అయ్యాడు. ఎటువంటి పెన్షన్ కూడా రావడం లేదు. ఆర్థిక పరిస్థితి క్షీణించిపోయి కుటుంబం గడవక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఈరోజు మహానేత డాక్టర్ వైఎస్ఆర్ వర్ధంతి పురస్కరించుకొని వార్డు కౌన్సిలర్ మోదుగు ప్రసాద్ తన వంతు సాయంగా 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, 2 రైస్ బ్యాగులు మరియు కూరగాయలు వితరణగా యేసు కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలర్ మోదుగు ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గౌరవ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు తక్షణం స్పందించి యేసు కుటుంబానికి పెన్షన్ వచ్చే విధంగా చూడాలని కోరారు. తిరువూరు 15వ వార్డులోని మన కంటిపూడి యేసు గారి గృహానికి వచ్చాము. మన కంటిపూడి యేసు గారు వృత్తిరీత్యా రిక్షా దొక్కునే కార్మికుడు. ఒక 9 నెలల క్రితం జరిగినటువంటి ప్రమాదవశాతం బిల్డింగ్ పై నుంచి కాలు జారి కింద పడ్డాడు. ఆ కారణంగా ఎన్నుపూస తొలగటం, అందులో ఉన్న నరాలు పాడైపోయి ఆ చేతులు కాళ్ళు కూడా లెగిసే పరిస్థితి లేక మంచం పడి ఇప్పటికి దాదాపు 9 నెలల కాలం అవుతుంది. మరి దివంగత రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఆయన గారి వర్ధంతి కార్యక్రమం సందర్భంగా మరి ఈరోజు కంటిపూడి యేసు గారికి ఒక 2 నెలల సరిపడా నిత్యావసర సరుకులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అంతేకాకుండా రాజశేఖర రెడ్డి గారు ఇలాంటి ఎవరైతే మృత్యుతో పోరాడుతూ ఉంటారో అడుగు బలహీనులందరూ కూడా ఆరోగ్యశ్రీ అనేది పెట్టి మరి ఆ రోజు అందరిని కూడా ఆదుకునే అపన్నాస్తం అందించి మరి ఆరోగ్యశ్రీ అని ఒక గొప్ప పథకాన్ని రచించారు. మరి ఈరోజు చూసుకున్నట్లయితే పేద మధ్యతరగతి ఎవరికైనా ఇలాంటి సంఘటనలు జరిగినట్లయితే మరి ఆదుకునే పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. 9 నెలల కాలం అయింది. సచివాలయాలకు తిరుగుతూ ఉన్నారు. సచివాలయాల్లోని వాళ్ళకి ఎప్పుడు వెళ్ళినా కానీ సైట్ ఓపెన్ అవ్వట్లేదు. మరి అక్కడ నుంచి పైనుంచి మీకు వస్తే గానీ మీకు ఏదైనా చేయాల్సి వస్తుందని వీళ్ళు తిరుగుతూ ఉన్నారు. పాపం ఏమో ఇంటింటికి తిరిగి పని చేసుకుంటదేమో. ఒక మగ పిల్లాడు కూడా ఉన్నాడు. అతను 4వ తరగతో 5వ తరగతో చదువుతున్నాడు. ఆర్థిక స్థితి సరిగా లేదు. మరి ఇలాంటి సందర్భంలోని స్థానిక శాసనసభ్యులు వారు ఇలాంటి కుటుంబాలని గుర్తించి వాళ్ళకు పెన్షన్ వచ్చే విధంగా మరి చర్య తీసుకుంటారని ఆశిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రాసెస్ పరంగా చూసుకున్నట్లయితే ఇవాళ రోజున సైట్ ఓపెన్ అవ్వాలి, అక్కడ కొత్త పెన్షన్ రావాలి, ఇలాంటివన్నీ జరగాలంటే చాలా టైం పడుతుంది. అలాంటి సందర్భంలో ఎమర్జెన్సీగా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కార్మికులు కనీసం వాళ్ళకి ఇల్లు సరిగా కూడా గడవని పరిస్థితిగా ఉంది. మరి ఇలాంటి వాళ్ళకి పెన్షన్ అనేది చాలా నిత్య అవసరం. అది ఎందుకంటే వాళ్ళు పని చేసుకుంటేనే జీవనం సాగించే పరిస్థితి ఉంది. మరి ఇలాంటి వాళ్ళకి మరి ఈ యొక్క పెన్షన్ అనేది అత్యవసరం కనుక స్థానిక శాసనసభ్యుల వారిని ఈ యొక్క పరిస్థితిని గమనించవలసిందిగా కోరుచున్నాం.